రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలోని మలకాటుపల్లి క్రాసులో నూరిల్లా ట్రస్ట్ నందు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేశారు. అనాథలకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఎప్పుడూ నెల నెల కొనసాగించే విధంగా పింఛన్లు పంపిణీ నిర్వహించారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఒంటిమిట్ట మండలంలోని పింఛన్దారులు మరియు రాజంపేట నుండి, నందలూరు నుండి, చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి దాదాపు 300 మంది పింఛన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టకరమని, ఎటువంటి ప్రాణహాని ఉండదని, ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధం ఆయుర్వేద వైద్యం అని అబ్దుల్ సుహాని మీడియాతో వివరించారు. అంతేకాకుండా ఎవరైనా దాతలు నూరిల్లా ట్రస్టును ఇంకా ఎంతో అభివృద్ధి మార్గంలో నడపాలంటే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని, వారి వంతు కృషి చేయాలని అబ్దుల్ సుహాన్ అన్నారు. ప్రతి నెల పింఛన్లు పంపిణీ ఇంకా ఎంతో మంది అనాథులకు, అభాగ్యులకు, నిరుద్యోగులకు, మోచూర్లకు పెంపొందించే కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లా. ఈరోజు పంపిణీ కార్యక్రమం అల్హమ్దులిల్లా అల్లాహదేతో పూర్తయింది. ఏ విధంగా పంచాలనో ఆ విధంగా అల్లాహదేతో పంచడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమంటే, ఇక్కడ మద్రసాలో ఈ యొక్క ఆదాయ వనరులు ఏమంటే ఆయుర్వేదం ద్వారా దేవుడు ఇచ్చిన కాడికి మద్రసా కోసము మరి పేదలు పంచే దాంట్లో అల్హమ్దులిల్లా నేను కృషి చేస్తూ ఉన్నాను. ఆయుర్వేదం అంటే ఆయుస్సును పెంచేటువంటి వేదం ఇది. చాలా ఉన్నతమైనటువంటిది. ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాలు కూడా ఉన్నది. ఈ సృష్టి పుట్టక మునిపే అల్లాహ్ తాలా మానవులు ప్రపంచంలోకి రాకమునిపే వనమూలికలు పుట్టించినాడు సమస్త వ్యాధులకు. అట్లనే ఆయుర్వేదం చాలా అద్భుతమైన మహనీయులు, మహర్షులు ఎంతోమంది ఈ యొక్క భారతదేశంలో చాలా కృషి చేయడం జరిగింది. చిన్న చిన్న రోగాలు కూడా మందులు కొనాల్సిన అవసరం రకరకాల లేదు. చిన్న చిన్న వ్యాధులు కూడా మన ఇంట్లో కూడా వస్తుంటేనే మనం నిమిషాల వైద్యం చేసుకోవచ్చు. ఇంట్లో 3 రకాలు ఉన్నాయి. ఆకులు ఉన్నాయి. ఆకులతో తయారు చేసే మందులు, ఉదాహరణకు పుత్తూరు మందు కూడా ఆకుతేనే, గుండూరు మందు కూడా ఆకుతేనే. అట్లనే ఈ 3 నెలల నుంచి 6 నెలల వరకు ఇట్లా శక్తి ఉంటుంది ఆకుల్లో. తర్వాత వనమూలికలు ఉన్నాయి. అసలు వనమూలికలు అన్నమాట. ఇవి దాదాపు 1 సంవత్సరం వరకు ఇట్లా శక్తి ఉంటుంది. దాని తర్వాత ఖనిజాలతో కూడా మందులు తయారు చేసిన మహనీయులు, మహర్షులు. ఖనిజాలంటే పాదరసంతో, ఇంగినీకంతో, కడ్డీరస కర్పూరంతో, సవ్వీరంతో, తగరము, సీసము, వీటి భస్మాలు కూడా చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని వాళ్ళు పంచడం జరిగింది. గ్రంథాలు నింపుకున్న ఈ విషయాలన్నీ ఇవన్నీ యథార్థంగా సోదరులారా, వినేటువంటి యొక్క ఆయుర్వేద అభిమానులారా, ఆయుర్వేదంలోకి మన నిమిషాల కొద్దిగా మనం ఆ యొక్క మనస్సును కొద్దిగా డైవర్ట్ చేస్తే చాలా మేలవుతుంది. యథార్థంగా మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి అవసరం ఇది. ఆయుర్వేదం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చిన్న చిన్న వాటికి మనం పరిగెయాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో చాలామందికి ఇమ్యూనిటీ లేదు, శక్తి లేదు. శక్తిహీనుడుగా జీవితాన్ని గడుపుతాయి. ఎందుకోసం అంటే ఆహారపు అలవాట్లు ఆ విధంగా ఉన్నాయి, మరి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇంటర్నెట్, రకరకాల ఈ యొక్క వస్తువులతో కూడా శరీరంలో శక్తి సన్నగిలు